చాలామంది సత్సంగం అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారు. సత్సంగం అంటే అర్థం కొందరు కలిసి కూర్చోవడం అని కాదు. ఎందుకంటే సత్సంగంలో ఒకే ఒక వ్యక్తి కూడా ఉండవచ్చు. సత్సంగం అంటే సత్తత్వంతో, అంటే పరమాత్మతో కలిసి ఉండడము అని అర్థం. అందువల్ల మనం ధ్యానం చేసినప్పుడల్లా ఒంటరిగా ఉన్నా అది సత్సంగమే. 5,000 10,000 మంది కూర్చున్నా వారిలో ప్రతివారు ఆ సత్యంతో, అనంతత్వపు సత్తత్వంతో సంబంధం కలిగి ఉంటేనే అది సత్సంగం అవుతుంది. ఊరికే కళ్ళు మూసుకుని కూర్చొని ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అది సత్సంగం కాదు. ఇతరులు దానిని సత్సంగం అనుకోవచ్చు. సత్సంగం కావాలంటే, దానివల్ల నీవు ప్రయోజనం పొందాలంటే అనంతత్వంతో సంబంధం తప్పనిసరిగా ఉండి తీరాలనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కూర్చునే ప్రతిసారి మాస్టర్ గారి కృపతో ఆ అనంతత్వంతో సంబంధం ఏర్పరచుకుంటే మనకు అనేక శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రతిసారి ఈ సంబంధం వల్ల అది మరింతగా బలపడుతూ వచ్చి చివరకు ఒకరోజు అది అతి బలిష్టమైన శాశ్వత బంధంగా నిలిచిపోతుంది.